ఈరోజు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ మేము 5 times వచ్చినాము, అయినా కూడా ఎలాంటి సొల్యూషన్ రావట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీద వాళ్ళ వైఫ్ కేసు ఫైల్ చేయడం జరిగింది 498. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయినప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఫోన్లు చేసి హరాస్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరో ఎంపీపీ అంట, యాదగిరిగుట్టకి చెందిన ఎంపీపీ, ఆయన కూడా ఫోన్లు చేసి అందరికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈయనకి ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుంది. నా పేరు బాలరాజు. నా మ్యారేజ్ వచ్చేసి 2016లో జరిగింది. ఆమె ఏంటంటే సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరిగింది. మళ్ళీ అది ఏంటంటే ఇంకా అది కాకుండా 3 times ఫోన్ సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఈ విషయాలు నేను తెలుసుకున్న తర్వాత 2023లో కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో నేను కేసు ఫైలింగ్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత ఒకరోజు నాకు కోర్టుకు అటెండ్ కాకుండా ఏం చేసిందంటే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంపీపీ శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన సహాయం తీసుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వస్తుంది. నా ఫ్యామిలీ మీద లాస్ట్ ఇయర్ కూడా ఇది 498 కేసు పెట్టడం జరిగింది. రమేష్ సార్ సిఐ గారు ఉన్నప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏఎస్ఐ సార్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి అక్కడ ఎంక్వైరీ చేశారు. రిపోర్ట్ తీసుకొని వచ్చి వీళ్ళ ముందు సబ్మిట్ చేశాడు. అమ్మాయి ప్రవర్తన బాగాలేదని చెప్పేసి మా కాలనీ వాసన మొత్తం చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ కేసు కొట్టేయడం జరిగింది, చింపేసింది సిఐ సార్. మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే శ్రీశైలం యాదవ్ స్టాఫ్ మారిన తర్వాత మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నాతోని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అసలు మ్యాటర్ ఏం జరిగిందని పోలీసులు ఏం అడగకుండా డైరెక్ట్గా మా ఫ్యామిలీ అందరి మీద 498 కేసు పెట్టడం జరిగింది. అసలు దీనికి సంబంధమే లేదు. మా ఫ్యామిలీ అందరూ ఒకరేమో జనగాంలో ఉంటాం, ఒకటి యాదగిరిగుట్టలో ఉంటాం, నేను హైదరాబాద్లో ఉంటాం, మా అమ్మ నాన్న వారు ఊరిలో ఉంటారు. మీ అందరం కలిసి అరేంజ్మెంట్ చేసినట్టుగా ఫాల్స్ కేసెస్ పెట్టడం జరిగింది మా పైన. ఏంటంటే లాస్ట్ మంత్ 24కి నేను గజరామరంలో ఉండేది. నేను ఇంట్లో లేని సమయంలో మా బామ్మరిది ఈ శ్రీశైలం సపోర్ట్ తీసుకొని ఇంట్లో నేను లేని టైంలో వెళ్ళేసి మొత్తం సామాన్లన్నీ దొంగతనంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని గురించి మీకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఈ సామాన్లు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మా ఊరికి రావడం జరిగింది. చిల్లర వేసారు. అక్కడ కూడా మేము ఇంట్లో లేము, అందరం హైదరాబాద్లో ఉన్నాం. అక్కడ మేము ఇంట్లో లేని సమయంలో వెళ్ళేసి నా పైన అన్ని నిందలు ఊపేసి ఇష్టం వచ్చినట్టుగా గలీజ్ చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ బచ్చినపేటలో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడికి వస్తే కూడా మేము మాట్లాడే సమయంలో మా అమ్మ పైన దాడి చేసేసి గీకడం జరిగింది. దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ ఫైలింగ్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తుంది. ఆ విషయం కాకుండా వేరే విషయాలు కొత్త విషయాలు తీసుకురావడము, ప్రతి చిన్న విషయానికి పోలీసులతో ఫోన్ చేయడం. ఎంపీపీ వచ్చేసి సీఎం ముంగట్నే ఛాయ్ తాగుకుంటూ మంచిగా కాలు మీద కాలేసుకొని వీడిని లోపలేసి తొక్కు, వీనికి ఇంకో పెళ్లి చేస్తా, భార్యకి ఇంకో పెళ్లి చేస్తా, 3 పిల్లల్ని వీనికి ఇచ్చేసాయి, దానికి ఇన్ని రోజులు దాకా వాడుకున్నావు కదా, ఏం పైసలు కట్టిస్తావు కట్టిరాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దీని గురించి మా అడ్వకేట్లకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఇతనితో 4 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాను నేను. మా భార్యకు శ్రీశైలం అనే వ్యక్తి సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనిపైన సీఎం గారు మరియు హోమ్ మినిస్టర్ గారు, యాదగిరిగుట్ట కమిషనర్ గారు మరియు ఏసీపీ గారు వీళ్ళందరూ దీనిపైన డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి నాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా బిజినెస్ ఉండేది, బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. అన్ని రకాలుగా నన్ను పబ్లిక్లో మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేశారు. నాకు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ న్యాయం చేయడానికి ప్రతిరోజు ఫోన్ చేపిస్తున్నారు. నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఆమె ఇన్ని రోజుల దాకా మెయింటైన్ చేసిన ఫోన్ ఒకటి నా దగ్గర ఉంది. ఆ ఫోన్ గుంజుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి కన్సర్న్ అథారిటీ అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీనిపైన డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను కాపాడగలరు. ఎందుకంటే నాకు సూసైడ్ చేసుకోవాలని నా ఫీలింగ్ వస్తుంది, బతకలేకపోతున్నా, అంత టార్చర్ అనిపిస్తున్నా. కనీసం నా పిల్లల్ని కూడా దగ్గర రానివ్వడం లేదు. వాళ్ళ ముఖం చూసి కూడా ముఖం కూడా చూడనిస్తలేదు నాకు. ఆ పిల్లల్ని కూడా అసలు ఏం తిన్నరా లేదా అని కూడా ఒక్కరోజు కూడా పట్టించుకోదు. వాళ్ళ గురించి ఏం ఆలోచించదు. దూపోయినప్పుడు నీళ్లు కావాలన్నా కూడా నీళ్ళు లేకపోతే వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళేసి బాత్రూంలో వాటర్ తాగడం, ఆ వీడియోస్ కూడా అన్ని నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. నన్ను కూడా నా దగ్గర దూరం చేసింది. ఎంపీపీ నా మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడు. కేసు రిటర్న్ తీసుకోరా, నువ్వు ఆమెకి ఏమి ఇస్తావు, ఆమెకు ఏం దౌరిస్తావు, ఈ రోజు నాకు వాడుకున్నావు కదా, ఆమెకి ఏమి ఇస్తావు అని చెప్పేసి నాకు బాగా హరాస్మెంట్ చేస్తున్నాడు. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ న్యాయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రావడం లేదు, అటెండ్ కావడం లేదు. నన్ను పర్సనల్గా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు. ఇక్కడనే క్లోజ్ చేయాలని చెప్పేసి బాగా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఎంపీపీ ఇంకా వీళ్ళ భార్య చాలా ఒత్తిడి చేస్తున్నారంట. రిటర్న్ తీసుకోమని చెప్పేసి డైవోర్స్ కేసు ఆల్రెడీ ఈయన కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేసాడు. అయినా కూడా చాలా హరాస్మెంట్కి గురవుతున్నాడు వీళ్ళ వల్ల. సో రిక్వెస్ట్ చేస్తున్నాం మేము గవర్నమెంట్తోని, దాంతోపాటు ఇక్కడ ఉన్న కమిషనర్ కూడా ఏసీపీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వ్యక్తికి న్యాయం కలిగించాలని చెప్పేసి.